హాయ్ గాయ్స్, ఈరోజు ఈ వీడియోలో ఇండియా గురించి ప్రపంచానికి తెలియని 10 నిజాల గురించి తెలుసుకుందాం. ఇంకా మన వీడియోని ఎవరైనా లైక్ చేయండి, లైక్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నంబర్ 1, సుగంధ ద్రవ్యాలు. ప్రపంచంలో 75% సుగంధ ద్రవ్యాలను ఎగుమతి చేస్తున్న దేశం మన ఇండియా. ఈ సుగంధ ద్రవ్యాల కోసం ఇండియాకు యూరోపియన్లు 15వ శతాబ్దంలో వచ్చి 300 సంవత్సరాలు బానిసలు చేసి పాలించి ఇండియాలోని సంపదను దోచుకెళ్లారు. ముఖ్యంగా ఇందులో బ్రిటిష్ వారు. నంబర్ 2, బర్డ్ సూసైడ్ పాయింట్ ఇండియా. ఇండియాలో పక్షులు ఎక్కువగా ఆత్మహత్య చేసుకుని చనిపోయే ఒక ప్రాంతం ఉంది. అది అస్సాంలోని జాతింగా అనే ఊరు. బర్డ్ సూసైడ్ పాయింట్ అనిగా పిలుస్తారు. ఈ ప్రాంతంలో పక్షులు రోజు సాయంత్రం 7 నుంచి 9 గంటల మధ్యలో ఇళ్లకు, చెట్లకు, స్తంభాలకు తగులుకొని మరణిస్తాయంట. ఈ పక్షుల మరణాలు సెప్టెంబర్, అక్టోబర్ నెలలో ఇంకా ఎక్కువగా ఉంటాయంట. పరిశోధకుల అభిప్రాయ ప్రకారం అక్కడ ఆ సమయంలో గాలిలోని పీడనం తక్కువగా ఉండడం కారణంగా అవి సరిగ్గా ఎగరలేక, ఆక్సిజన్ సరిగ్గా లభించక ఇవి మరణిస్తాయని వారి అభిప్రాయం. నంబర్ 3, చిరుతపులుల గ్రామం ఇండియా. ఇండియాలో మనుషులతో పాటు చిరుతపులులు కూడా స్వేచ్ఛగా తిరిగే గ్రామం ఒకటి ఉంది. అది రాజస్థాన్లోని పాలి జిల్లా బెరా గ్రామం. ఈ గ్రామవాసులు చిరుతలను మిగతా పశువులతో సమానంగా చూస్తారట. ఈ చిరుతపులులు గ్రామ శివారులో ఉండే కొండపైన ఉన్న శివాలయం దగ్గర పూజారి బకెట్లతో పెట్టే పాలను, నీళ్లను తాగి అక్కడే బతుకుతూ ఉంటాయి. దాదాపు 100 ఏళ్లుగా చిరుతలు అలా మనుషులతో మధ్య గ్రామాలలో సంచరిస్తూ జీవిస్తున్నాయి. నంబర్ 4, షాంపూ. ఈ షాంపూను కనిపెట్టింది కూడా మన ఇండియాని. ప్రపంచానికి షాంపూను పరిచయం చేసింది మన ఇండియాని. షాంపూ అనే పదం సంస్కృత పదమైన చెంపు నుండి పుట్టింది. దీని అర్థం మసాజ్ అని. మొదటి షాంపూ యొక్క అవశేషాలు హిందూ నాగరికతలో పుట్టింది. ఈ షాంపూ ఎండిన ఉసిరికాయ మరియు వివిధ రకాల మూలికలతో కలిపి తయారు చేయబడుతుంది. నంబర్ 5, టీ. ఇండియా ప్రపంచంలోనే 2వ అత్యధిక టీ ఆకును ఉత్పత్తి చేస్తున్న దేశం. అలాగే టీ ఇండియా ప్రజలకు ఎనర్జీ డ్రింక్ అని కూడా చెప్పవచ్చు. నంబర్ 6, అత్యంత తేమ ప్రాంతం. ప్రపంచంలోనే అత్యంత తేమగా ఉండే ప్రాంతం మేఘాలయ రాష్ట్రంలోని మౌసిన్ రామ్ అనే ప్రాంతం. ఇక్కడ సంవత్సరం కాలంలో వర్షపాతం సగటు 11,000 మిల్లీమీటర్ల కంటే ఎక్కువగా కురుస్తుంది. అందులోనూ ఎక్కువ శాతం వర్షాకాలంలో కురుస్తుంది. ఈ ప్రాంతం ప్రపంచంలోనే అత్యధిక తేమ కలిగిన ప్రాంతంగా గిన్నిస్ రికార్డును కూడా ఎక్కింది. నంబర్ 7, చీనా బ్రిడ్జ్. ప్రపంచంలో అత్యంత ఎత్తుల గల రైల్వే బ్రిడ్జ్ చీనా బ్రిడ్జ్. రియాసీ జిల్లాలోని కారీ ప్రాంతంలోని చీనాబ్ నదిపై నిర్మించబడింది. ఈ వంతెన నది అడుగు భాగం నుండి 1177 అడుగుల ఎత్తులో ఉంది. ఇది జమ్మూ మరియు కాశ్మీర్లను కనెక్టివిటీ పెంచడం లక్ష్యంగా నిర్మించబడింది. నంబర్ 8, ఎక్కువ దేవాలయాలు అలాగే మసీదులు. ఇండియాలో మసీదులు 3 లక్షల కంటే ఎక్కువగా, అలాగే దేవాలయాలు 2 మిలియన్ల కంటే ఎక్కువగా ఉన్నాయి. వీటి సంఖ్య వార్షికంగా పెరుగుతూనే ఉంటుంది. ఇండియాలో 80% మంది హిందువులు, 14% మంది ముస్లింలు జనాభా కలిగి ఉంది. ఈ దేవాలయాలు, మసీదులు సంఖ్య ఆధారంగా ఇండియాలో మత సామరస్యం కూడా ప్రతిబింబంగా చెప్పవచ్చు. ప్రపంచంలోనే ఎక్కువ మసీదులు కలిగిన దేశం కూడా మన ఇండియాని. ద ల్యాండ్ ఆఫ్ టెంపుల్స్గా మన తమిళనాడు 79,154 దేవాలయాలను కలిగి ఉంటుంది. తక్కువ విడాకులు. ప్రపంచంలో దేశాలతో పోలిస్తే 100 వివాహాలతో జరిగితే అందులో 1 వివాహ జంట మాత్రమే విడాకులు తీసుకున్న వారిగా ఉంటున్నారు. ఇతర దేశాలతో పోలిస్తే తక్కువ విడాకులు తీసుకున్న దేశంగా మన ఇండియా చెప్పవచ్చు. నంబర్ 10, కుంభమేళ. కుంభమేళ అనే పండుగ లేదా తీర్థయాత్ర హిందువులకు ముఖ్యమైనదిగా చెప్పవచ్చు. ఈ కుంభమేళకు భారీ సంఖ్యతో ప్రజలు హాజరవుతారు. ఇది అంతలా అంటే ఉపగ్రహాన్ని చూసినా కూడా కుంభమేళ చిత్రం చాలా స్పష్టంగా కనబడుతుంది. కుంభమేళ మొత్తం 4 ప్రదేశాల్లో జరుగుతుంది. అవి అలహాబాద్, హరిద్వార్, నాసిక్ మరియు ఉజ్జయిని. ప్రతి 4 సంవత్సరాలకు ఒక ప్రదేశంలో కుంభమేళ జరుగుతుంది. అయితే
ఆ ఒక్క ప్రదేశంలో జరిగిన కుంభమేళ మళ్ళీ అదే ప్రదేశంలో జరగడానికి 12 సంవత్సరాల కాలం పడుతుంది. ఈరోజు ఈ వీడియో ఇంతే గైస్. వీడియో ఇష్టమైతే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.